ఇవాళ ఒక 25 ఇయర్ అరౌండ్ పేషెంట్ స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పేషెంట్‌కి 1 వీక్ నుంచి ఇయర్ పెయిన్ వస్తుందని చెప్పి బయట నుంచి ఇయర్ డ్రాప్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేశారు. బట్ పెయిన్ ఇంకా తగ్గలేదని చెప్పి చూపించుకోవడానికని వచ్చారు. సో, చూస్తే చెవి లోపల వాక్స్ అనేది డిపాజిట్ అయ్యి ఉంది. అది హార్డ్‌గా అవ్వటం వల్ల ఆయనకి పెయిన్ అనేది 1 వీక్ నుంచి వస్తూ ఉంది. సో, ఆయన డ్రాప్స్ ఏదైతే యూజ్ చేశారో అది కూడా తీసుకొచ్చారు. అవి చూస్తే అది జెంటామైసిన్ డ్రాప్స్. సో, ఆయనకున్న కండిషన్ అండ్ ఆయన వాడిన డ్రాప్స్ రెండూటికి సంబంధం అనేది లేదు. సో, జెంటామైసిన్ అనేది స్పెసిఫిక్ ప్రాబ్లమ్‌కి డిజైన్ చేసింది. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా జెంటామైసిన్ ఓవర్ డోసేజ్ అండ్ ఎక్కువ టైమ్ యూజ్ చేస్తే ఓటోటాక్సిక్ అంటే చెవుడొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, వాక్స్ అనేది చెవిలో ఉన్నప్పుడు దానికి సాఫ్ట్ చేయడానికి డ్రాప్స్ అనేది డిఫరెంట్ వేరే ఉంటుంది. సో, చెవిలో నొప్పి అంటే ఓన్లీ వాక్సే కాదు. వాటర్ చెవిలోకి వెళ్ళినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే దాన్ని ఓటోమైకోసిస్ అని అంటాము. అంతేకాకుండా జలుబు చేసినప్పుడు కూడా చెవి నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటే అండ్ చెవిలో తిప్పినప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. సో, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ అనేది కూడా వేరీ అవుతుంది. సో, ప్రతి ఇయర్ పెయిన్‌కి డ్రాప్స్ అండ్ పెయిన్ కిల్లరే సొల్యూషన్ కాదు. సో, ఇయర్ పెయిన్ వచ్చినప్పుడు చెక్ చేపిచ్చుకొని దానికి స్పెసిఫిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి యూజ్ చేస్తే మీ ఇయర్స్‌కి కూడా మంచిది. థాంక్ యూ.